వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం గ్రామంలో వై నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ తో కలిసి ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రతి ఊర్లో ప్రతి ఇంటిపైన ఎగరేసి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులుగా గొర్లె కిరణ్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. అనంతరం ఇంటింటికి గృహసారథులు వాలంటీర్లతో కలిసి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అమలు తీరును లబ్దిదారులకు వివరించారు. కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ముద్దాడ శంకర్, జేసీఎస్ కన్వీనర్ మూగి శ్రీరాములు, వైసీపీ సీనియర్ నాయకులు మాడుగుల మురళీధర్ బాబా, స్థానిక సర్పంచ్ కోన సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఇవి కలిపి పథకాలు కలిపి మన గ్రామానికి డైరెక్ట్ గా నేరుగా కాపు నష్టం కానివ్వండి, ఇదేది పెన్షన్ అయితే మన గ్రామంలో 6,22,00,000 రూపాయలు. జగనే మా నమ్మకం, ఆపు బాబు నాటకం, జగనే మా నమ్మకం, ఆపు బాబు నాటకం, జగనే మా నమ్మకం. యువగలం పాదయాత్ర ముగింపు కాదు, నవశకానికి ప్రారంభమని కోటబొమ్మలి టీడీపీ నాయకులు అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేదికపై చూసిన తరువాత వైసీపీలో ఓటమి భయం మొదలైందని టెక్కలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు బోయిన రమేష్, యలమల విజయలక్ష్మి కామేశ్వరరావు, మాజీ ఎంపీపీ తర్రా రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఎన్టీఆర్ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా టీడీపీ జనసేన పొత్తు చారిత్రాత్మకమని, ఇది ఆంధ్రప్రదేశ్ కి చాలా అవసరమని, టీడీపీ జనసేన రెండు పార్టీలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకునేవి కావని, ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. అంతేకాకుండా యువగళం పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా నారా లోకేష్ బాబును అభినందించారు. అలాగే యువగళం పాదయాత్ర ముగింపు సభ, యువగళం నవశకం బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేసిన టెక్కలి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, 4 మండలాల నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు జన సైనికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కోరాడ పెద్ద గోవింద, ఎస్ రామ్ కుమార్, పిట్ట సింహాచలం, దేవాది సింహాద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుకలో భాగంగా కోటబొమ్మలి జడ్పీ ఉన్నత పాఠశాలలో 106 మంది 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేయబడిన ట్యాబ్లను గురువారం అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ విద్య అందించడం జరుగుతుందని మండల పరిషత్ అధ్యక్షులు రోణంకి ఉమామల్లయ్య, జడ్పీటీసీ సభ్యులు దుబ్బ వెంకటరమణారావు అన్నారు. జగనన్న విద్యా కానుకలో భాగంగా స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 106 మంది 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన ట్యాబ్లను గురువారం అందజేశారు. మండల విద్యాశాఖ అధికారి ఎస్ అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గతమెన్నడూ లేనంతగా ప్రైవేట్ పాఠశాలలకు మించి ప్రభుత్వ పాఠశాలలకు భారీగా నిధులు మంజూరు చేసి వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ధనవంతుల పిల్లలతో పాటు పేదవారు సైతం ఇలాంటి సౌకర్యాలే అనుభవించాలని, అలాగే ఇంగ్లీష్ మీడియం వారికి అందించాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి తగిన చర్యలు చేపట్టారని అన్నారు. విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న ఈ ట్యాబ్లను ఇతర కార్యకలాపాలకు వినియోగించరాదని, వారి చదువుకే ఉపయోగించాలని ఎంపీడీఓ కె ఫణీంద్ర కుమార్, ఎంఈఓలు ఎస్ అప్పలరాజు, ఎల్వి ప్రతాప్ సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాళ్ల సంజీవరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డబ్బీర్ గోవిందరావు, ఈఓపీఆర్డీ రామారావు, గంగారాం, సర్పంచ్ వెంకట్రావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇస్తే అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ ట్యాబ్ పనిచేస్తుంది. నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం బెంగళూరులో ఒక స్కూల్కి వెళ్ళాను. మా తమ్ముడు పిల్లలు చదువుతుంటే ఆ స్కూల్కి వెళ్ళాను. ఆ స్కూల్లో ఈ డిజిటల్ బోర్డ్స్, ఈ ట్యాబ్, ప్రతి పిల్లవాడికి కూడా ఒక ట్యాబ్, ఇలాగా మొత్తం డిజిటల్ ఎడ్యుకేషన్ అంతా అక్కడ చూశాను. అప్పుడు అనుకున్నాను నేను, అంటే మనకి మన స్కూల్లో మన పిల్లలకి ఇటువంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలమా లేదా లేదని ఒక ఆలోచన నాకు వచ్చింది. కానీ మన ప్రభుత్వాలు అప్పట్లో అంతటి కృషి లేదు. మరి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక
2019లో ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో వచ్చిన వెంటనే ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ వ్యవసాయం, వైద్యం, విద్య, వ్యవసాయం, వైద్యం ఈ 3 రంగాల మీదే ఆయన దృష్టి పెట్టారు. మరి విద్యారంగంపై దృష్టి పెట్టి మొట్టమొదటే స్కూల్స్ తాలూకా స్థితిగతులు మారాలి, ఇంకా మనం నేల మీద కూర్చొని పిల్లలకు చదువు చెప్పే రోజులు మారాలి అనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ కూడా ఒక కార్పొరేట్ తరహా స్థాయిలోకి రావాలి అనే ఒక ఆలోచనతో నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మన నాడు నేడు అనే కార్యక్రమంలో మొదటి ఫేజ్ గా ఇంచుమించుగా మండలంలో ఒక 50% స్కూల్స్ నేను పూర్తయిపోయాయి. అలాగే ఇప్పుడు 2వ ఫేజ్ అయిపోతుంది. అంటే ఏంటి, ఒకప్పటి స్కూల్ కి ఇప్పటి స్కూల్ కి తేడా గమనించండి అనే ఒక ఆలోచన. టెక్కలి నియోజకవర్గంలో అంబరాన్ని అంటిన జగనన్న జన్మదిన వేడుకలు. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ సమీపంలో వైఎస్సార్ విగ్రహం వద్ద టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దువ్వాడ వాణి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు సంయుక్తంగా జగనన్న జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇన్ఛార్జ్ దువ్వాడ వాణి స్వగృహం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి తదనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా జగనన్న కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నందిగామ మండల వైసీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలకు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి హాజరై ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో టెక్కల్లో నిర్వహించిన వేడుకలతో పోల్చితే నందిగాంలో తిలక్ ఆధ్వర్యంలో జరిగిన జగనన్న జన్మదిన వేడుకల్లో టెక్కలి కేడర్ అంతా ప్రత్యక్షమవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో తిలక్ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరియు జగనన్న కేకును కట్ చేసి పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా స్థానిక బీసీ వసతి గృహంలో విద్యార్థులకు రగ్గులు పంపిణీ కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో 4 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల కన్వీనర్లు, జేసీఎస్ కన్వీనర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెకుముకి సైన్స్ సంబరాల్లో సత్తా చాటిన దేవుదల విద్యార్థులు. రాజాం నియోజకవర్గం రేగిడి మండల స్థాయిలో జరిగిన చెకుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా పంకిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ పరీక్షల్లో దేవుదల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకు ఎంపికయ్యారు. ద్వితీయ స్థానంలో రేగిడి, లక్ష్మీపురం విద్యార్థులు ఎంపికయ్యారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంకిలి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామినాయుడు గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో చెకుముకి మండల కన్వీనర్ విజయ్ మోహన్ రావు, ప్రవీణలత, పాపారావు, పెంటన్నాయుడు తదితరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించండి అని స్థానిక తహసీల్దార్కు గురువారం వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏల సంఘం రాజాం నియోజకవర్గం రేగడి మండల అధ్యక్షుడు ఈసరి జగన్ ఆధ్వర్యంలో వీఆర్ఏలు స్థానిక తహసీల్దార్ సుదర్శన్ రావుకి గురువారం వినతిపత్రం అందించారు. ఈ మేరకు మండల వీఆర్ఏల సంఘ అధ్యక్షుడు జగన్, రాజు అలాగే కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ మాదిరిగా వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపచేయాలని, ఖాళీగా ఉన్న వీఆర్ఏ పోస్టులను భర్తీ చేయాలని, నామినీగా ఉన్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీఆర్ఏలకు వర్తింపచేయాలని కొన్ని సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్కి అందజేశారు. ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టి తమకు న్యాయం జరిగేలా చూడాలని స్థానిక తహసీల్దార్ సుదర్శన్ రావు హామీ ఇచ్చారని అన్నారు. వీఆర్ఏల సంఘ అధ్యక్షులు జగన్, రాజు, కార్యవర్గ సభ్యులతో పాటు రేగడి మండల వీఆర్ఏలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభ విజయవంతమైంది. గురువారం జరిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభ విజయవంతమైన సందర్భంగా విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. అలాంటి నియంతృత్వ పోకడలు కలిగినటువంటి వ్యక్తి ఒక నియంతృత్వం అనాలా, ఇంకోటి అనాలా అనేటటువంటిది కూడా పదాల్లో లేవు. అలా ప్రవర్తించినటువంటి ప్రభుత్వం, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా కట్టకడుగా, ప్రజా వ్యతిరేకిగా ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి. ఎవరు వస్తారా అని చూస్తే 3000 కిలోమీటర్లు పైచిలుకు హరిజన, గిరిజన, బలహీన బడుగు వర్గాలతో యువగలం పాదయాత్ర చేసి
స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, మహిళల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, రైతుల సమస్యలు, అన్ని వర్గాల ప్రజలతో కూడా మమేకమై నేనున్నాను. కుర్చీ లాగేసినా, మాట్లాడడానికి మైక్ లాగేసినా నేనున్నాను అని చెప్పి నడిచినటువంటి వ్యక్తి లోకేష్. ఇలాంటి పరిస్థితుల్లో ఈదులోకి వచ్చి ఎన్ని ఆటంకాలు కలిగించినా అన్ని రకాల ప్రజలతో మమేకమై ఎంతో పరిణితితో ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ ఆప్యాయతతో ఎంతో పరిణితి చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకులకు కూడా చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఆయన చేశారనేటటువంటిది నిన్న పవన్ కళ్యాణ్ కూడా మాటల్లో చెప్పారు. ఆయన స్పీచ్ లో ఈయన పాదయాత్ర ఇలా చేసి వచ్చారు, చాలా చక్కగా చేసి వచ్చారు అని. అలా ప్రజలతో మమేకమై ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని దొరికాడు. ఈ నెల 26వ తేదీ నాటికి ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, ఇతర సవరణల కోసం వచ్చిన క్రైములను పూర్తిగా పరిష్కరించమని రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. తుది ఓటర్ల జాబితా జనవరి 5న వెలువడనుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తెలియజేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్ లో 23వ వారపు సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అంశాల వారీగా సమీక్షించారు. దాదాపు అన్ని క్లెయిమ్లు పూర్తయ్యాయని, కేవలం 1-2% దరఖాస్తులను మాత్రమే పరిష్కరించాల్సి ఉందని వివరించారు. ఇంకా అర్హత ఉన్నవారు ఓటు హక్కు పొందేందుకు ఫారం 6 ను నేరుగా గాని ఆన్లైన్ లో గాని ఇప్పుడు కూడా ఇవ్వొచ్చని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వాటిని పరిశీలించి సాధారణ ఎన్నికల నామినేషన్లకు 10 రోజుల ముందు ప్రచురించే అనుబంధ జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి రౌతు శంకర్రావు, రామరాజు, సి సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాశ్రావు తదితరులు హాజరయ్యారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.